స్వర్గయాత్ర సాగనంది మార్గమే సుప్రభువే నంది పరమైనది ఘనమైనది పరలోక రాజ్యమంది నీ ఆత్మ విషయమైన దీనులు పైన ఎడల దీనులు అయిన ఎడల పరలోకము ప్రాప్తించును పరిశుద్ధులౌదు రండి పరలోకము ప్రాప్తించును పరిశుద్ధులౌదు రండి స్వర్గయాత్ర సాగరండి మార్గమే సుప్రభువే నండి పరమైనది ఘనమైనది పరలోక రాజ్యమంది హృదయాలు శుద్ధి అయిన సదయులు ధన్యులండి సదయులు ధన్యులండి వారందరూ పొందేదరు దేవుని దర్శనం వారందరూ పొందేదరు దేవుని దర్శనం స్వర్గయాత్ర సాగరండి మార్గమే సుప్రభువే నంది పరమైనది ఘనమైనది పరలోక రాజ్యమంది సమాధాన పరచుతుండు సజ్జనులు ఈ జగమున సజ్జనులు ఈ జగమున ధన్యులవుదురు మాన్యులవుదురు దైవపుత్రులవుదురండి ధన్యులవుదురు మాన్యులవుదురు దైవపుత్రులవుదురండి స్వర్గయాత్ర సాగరండి మార్గమే సుప్రభువే నండి పరమైనది ఘనమైనది పరలోక రాజ్యమండి హింసింపబడుదురేని మిగి ఫలములు అది పొందరు పరలోక భాగ్యమందు నీ ఫలములు అది పొందరు పరలోక భాగ్యమందు స్వర్గయాత్ర సాగరండి మార్గమే సుప్రభువే నండి పరమైనది ఘనమైనది పరలోక రాజ్యమండి దేవునికి స్తోత్రం కలిగిన గాక. వాక్య సందేశానికి ముందుకు వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. మా కాదు యెహోవా మా కాదు నీకు సత్యములను బట్టి నామకి మహిమ కలిగి
యెహోవా వెలుపలలో నీ మంచి వాడవుడు. పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు. స్తుతి కీర్తనను బట్టి పూడ్చినావు. అద్భుతములు చేయువాడు నీ మంచి వాడేవాడు. తో సమానుడైన వాడేవాడు ప్రభు. అతను బట్టి కదా మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం, మీకే నమస్కారం చేస్తున్నాం, మీ ఎదుట సాగిలి పడుతున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. చిన్నపాచర్యను ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేయి మన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ప్రేమ అన్నది ఆజ్ఞ. నీ ఇంటిలో దేవుని ప్రేమ ఉన్నదా? అనేకుల ఇళ్లలో దేవుని ప్రేమ ఉండదు. పేరుకి నామకార్థపు క్రైస్తవ జీవితమే కానీ ప్రేమ లేని కుటుంబాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 28వ వచనంలో దేవుడు ప్రేమించే వారికి మరి ఇచ్చేటువంటిది ఏమిటి అన్నది అక్కడ రాయబడి ఉన్నది. చూడండి, 8 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఐదవ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి దేవుని ప్రేమ పాపికి ఎంత అవసరమో రక్షణ లేని లోకమునకు అంతే అవసరం. భూ సంబంధమైన మానవునికి పరసంబంధమైన దేవుని ప్రేమను తెలియజేస్తున్నాడు కదంటారా? భూ సంబంధమైన మానవులకి పరసంబంధమైన దేవుని ప్రేమ ఎటువంటిదో తెలియజేయటం. యూదులకు మతం అంటే ఇష్టం, రోమియులకు అధికారం అంటే ఇష్టం, గ్రీకులకు రాజరికం అంటే ఇష్టం. ఆ రోమియులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మొదటి వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఈ రోమీయులకు రాసిన పత్రికలో కాబట్టి అని ప్రారంభించబడిన 5 అధ్యాయాలు ఉన్నాయి. 2వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. 2వ వచనం. అట్టి కార్యములు చేయువాని మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుతాము. కాబట్టి దేవుని తీర్పు ఉంది. ఆ తీర్పు దినమున నీవైనా నేనైనా మరెవరైనా నిలబడాలి. 4వ అధ్యాయంలో చూడండి,
మొదటి వచనంలో, కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడకు అబ్రహాముకేమి దొరికెనని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి దేవుణ్ణి నమ్మాడు అబ్రహాం. కాబట్టి నీ జీవితంలో మేలు జరగాలి అంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి. నిజ దేవుణ్ణి. అబ్రహాము జీవితంలో తండ్రి అనుసరించినటువంటి నడవడిక ఆ యొక్క జీవితంలో తనకు మరి మేలు కలగలేదు. తండ్రికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమారులు పెళ్ళిళ్ళైన పిల్లలు. అబ్రహాంకి పెళ్ళయింది, పిల్లలు లేరు. దేవుడు మేలు చేయటానికి అతనితో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు అతడు లోబడ్డాడు, విధేయత చూపించాడు. అప్పటికి తండ్రి చనిపోయాడు. తండ్రి ఇంట నుండి, బంధువుల నుండి, ఆ స్థలం నుండి నువ్వు బయటికి వస్తే నిన్ను ఆశీర్వదిస్తా అని అన్నారు. అందుకే దేవుడు అబ్రహాము దేవుని నమ్మెను. నీవు నమ్ముచున్నావా? నువ్వు నమ్మినట్లయినచ్చు, విశ్వసించినట్లయినచ్చు, అది మరి నీతిగా ఎంచబడుతుంది. 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. ఇప్పుడు విశ్వాసం మూలమున దేవునితో సమాధానం. నువ్వు నీతిమంతులుగా తీర్చబడాలి అంటే విశ్వసించాలి, దేవుణ్ణి నమ్మాలి. ఎనిమిదవ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. కాబట్టి క్రీస్తు యేసులో నువ్వు ఉన్నట్లయినచో ఏ శిక్ష నీకు. 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకుండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి అనుకూలంగా సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించుకోవాలి. ఈ 8వ అధ్యాయంలో 28వ వచనంలో 5 ప్రాముఖ్యమైన విషయాలు మనము తెలుసుకున్నాం. నంబర్ 1, ఎరుగుదుము. లాస్ట్ 28వ వచనము ఆఖరి భాగం. ఎరుగుదుము. ఎరిగినే చెడిపోతుంది. యేసు నీ గాయము రేపితిని. కాబట్టి మంచి చెడు ఆదాము అవ్వలకు తెలియపరిచిన పడిపోయారు. మరణాన్ని పాపం చేసి దేవుని ఆజ్ఞను తృణీకరించి మరణాన్ని తెచ్చుకున్నారు. నిరంతరము జీవించేటువంటి జీవితాన్ని పోగొట్టుకున్నారు. అందుకే God is going to give second choice to you.
ఆయనతో కూడా నిరంతరం జీవించే భాగ్యాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. అందుకే సిలువలో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఏడేం చెప్పబడింది? ఎరుగు అన్నీ తెలుసండి. తెలిసే పాపం చేస్తాం, తెలిసే పడిపోతాం, తెలిసే అందుకంటారు అన్నీ తెలిసి కూడా అని అంటారు. నిజం అది, వాస్తవం, సత్యం. నమ్మచ్చు. 28వ వచనంలోనే పిలువబడిన వారికి అని వ్రాయబడి ఉన్నది. పిలువబడిన వారికి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు 4, 5, 6 వచనాలు ఏమని రాయబడింది? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకొనేను. ముందుగానే నిన్ను దయా కృపా దయా సంకల్పం చొప్పున చూడండి. తన 4వ వచనం చాలా స్పష్టం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. ఆయన దయ అంటే ఆయన కృప, ఆయన కనికరం. నువ్వు పిలువబడినావు అంటే కొంతమంది పిలువబడినారు. రాజభోజనం, రాజవిందు. అయితే ఆ విందుకు పిలువబడిన వారు రాలే. పెళ్లి విందండి, రాజు పెళ్లి విందు చేస్తూ ఉంటే ఆయనకు మరి సమీపంగా తెలిసిన వారు ప్రజలు అందరికీ ఆహ్వానం పంపించినప్పుడు పిలువబడిన వారు రాలేదంట. వారు సాకులు చెప్పారు. కోపం వచ్చింది. ఎవరితో నిండింది ఆ విందు? కుంటివారు, గుడ్డివారు, అంగహీనులు. లూకా సువార్తలో ఆ మాటలు స్పష్టంగా మత్తయి సువార్తలో కూడా ఉన్నాయి. కాబట్టి పిలువబడినటువంటి వారు అనర్హులుగా తీర్చబడుతున్నారు. మూడవదిగా ఇదే రోమిలకు రాసిన పత్రిక 8:28లో సమస్తమును సమకూడి జరుగును. సమస్తమును సమకూడి జరుగును. సంపూర్ణత. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందాం అని అతనితో చెప్పగా, దేవుడు సమస్తమును చేయటానికి ఇష్టపడుతుంటే తెలియలేదు. సంపూర్ణత. యోబు విషయంలో సమస్తము సమకూర్చబడిందా లేదా? సమస్తాన్ని పోగొట్టుకున్న తర్వాత, భార్య తోలనాడిన తరువాత దేవుడు సమస్తాన్ని అనుగ్రహించగలిగిన సంపూర్ణత, అత్యధికమైనటువంటి ఆశీర్వాదం, రెట్టింపు ఆశీర్వాదం కలుగా చేసినాడు. 4వదిగా చూసినట్లయితే మేలు కలుగుటకై ఇదే రోమిలకు రాసిన పత్రిక 8:28 వచనంలో మేలు కలుగుటకై.
ఆయన మేలు చేసే దేవుడు అండి, కీడు చేసే దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ అపకారి, అవునా? ఆయన ఉపకారం అండి, ఎవరికి అపకారం చేసే దేవుడు కాదు. మానవులమైన మనము అనేక సార్లు అపకారం చేస్తాం. ఒక లేవీయుడు, ఒక యాజకుడు అటు వెళ్తున్నాడు. ఒకడు పాపం ప్రయాణంలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోకూడదో అక్కడికి వెళ్తున్నాడు. దొంగల చేతిలో చిక్కేవాడిని చూతక బాధారు. ఏరా, కనీసం ఉంగరము వాచ్ కూడా ఉండదు దాని దగ్గర, డబ్బులు కూడా ఉండవా అని వాడు బట్టలు దోచుకున్నారట. ఎంతటి విచారకరం! బట్టలు దోచుకునే దొంగలు కూడా ఉన్నారా అంటే ఉన్నారు. వాడు కొర ప్రాణంతో విడిచిపెట్టారట. వాడు మూలుగుతున్నాడు. లేవీడు వెళ్ళాడు. వీడేం చేశాడో ఏమో. యాజకుడు వెళ్ళాడు. ఎవడి కర్మ వాడు అనుభవించక తప్పదు అనుకుంటారు. అంటే గుడ్ సమరిటన్, మంచి సమరుడు అటుకుండా వెళ్ళి దగ్గరకు ఎవరో మూలుగుతున్నట్టున్నారని దగ్గరకు వెళ్ళి చూచాడు. ఫస్ట్ ఎయిడ్ చేశాడు. తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. పూటకుల వారి ఇంటికి తీసుకువెళ్ళాడు. 2 కాసులు 2 దేనారాలు ఇచ్చాడు. ఇంకా ఏమైనా నువ్వు ఖర్చు చేస్తే నాతో చెప్పు, నేను తిరిగి వచ్చినప్పుడు ఇస్తాను అన్నాడు. మరి మేలు చేసే దేవుడు ఆయన, మేలు చేసే దేవుడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, భార్య దొరికిన వారికి తేలు దొరికిన మేలు దొరికిన. చాలా మంది తేలు ఎందుకులేండి, ఎదురుగా చెప్పలేరు. అలా ఉంది నీ జీవితం. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. నీ ప్రేమ ఎలా ఉంది? ఆఖరిగా చూసినట్లయితే ఇదే రోమిలకు రాసిన పత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి అన్న. అదే కదా, ఎన్ని విషయాలండి? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందు ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించారు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. నీవింకను ఆ ప్రభు అయినటువంటి దేవుణ్ణి ఎరుగకపోతే, ఆయన ప్రేమను తెలుసుకొనకపోతే, ఆయన చూడండి ఏమని రాయబడుతుందో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:22 చదివి ముగిసి, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు. దేవుడు త్వరలో వస్తున్నాడు. నువ్వు ఇంకా ప్రేమించకపోతే, తెలుసుకోనకపోతే, గ్రహించకపోతే ఆయన ఎందుకు ఈ లోకములకు వచ్చాడో చాలా స్పష్టంగా దేవుని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. కనుక నువ్వు తెలుసుకొని గ్రహించి మారుమనసు పశ్చాత్తాపంలోకి నడిపింపబడగలిగినట్లయినచో ధనుడివో ధనురాలవో సుమా. అందుకే ఆయన అన్నాడు, ఏమని? దేవుడు ఎవరిని ఎరిగినో అని అంటాడు. తన సారూప్యం గలవారినిగా నిర్ణయిస్తాడు. ఎవరిని నిర్ణయించనో వారిని పిలుస్తాడు. ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారు దేవుని మహిమపరుస్తారు. ప్రార్థన చేసుకుని, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరమ గల మా దేవా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక
కనుక మనము ప్రేమించుచున్నాము. అవును తండ్రి, ఆ ప్రేమను గురించినటువంటి సత్యాన్ని మీరు తెలియజేసినందులకే స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఒకవేళ ఇంకనూ మీ ప్రేమను తెలుసుకొనకపోతే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున వారి మనోనేత్రంలో తెరచి మిమ్మల్ని స్వకీయ రక్షకునిగా అంగీకరించుటకు మార్గం సులభం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.